పంచమి మోక్ష విషయంలో, అందులోనూ బిడ్డ విషయంలో ఏం ట్విస్ట్ అండి అసలు ఇది. వైదేహి ఆ కులగురువు చెప్పిన మాటలు వింటుంది. కానీ ముందు ఒక మాట కూడా అన్నాడు, ఎటువంటి అవాంతరాలు లేవు, నేను నా మనో ఆత్మతో చూశాను, ఏం ప్రాబ్లం లేదని చెప్పుంటాడు. ఆ మాటలు పట్టించుకోకుండా చివరిలో కరాలి తన దుష్ట శక్తితో మాట్లాడించిన మాటలు ఒక్కటే వింటారు. అవే పట్టుకొని పంచమి కడుపులో ఉన్న బిడ్డని చంపేసేయాలి అనుకుంటారు. కానీ మోక్ష అయితే పంచమికి ధైర్యం చెప్తూ, ఏ బిడ్డ వల్లైనా తండ్రికి ప్రమాదం ఉంటే నమ్ముతారా, వాళ్ళు ఏదో అలా చెప్తూ ఉన్నారులే అని అంటూ ఉంటాడు. మరి నాగేశ్వరి కూడా ఫణీంద్రతో పోరాడి నాగమాతను అయితే ప్రత్యక్షం చేయించుకొని చెప్తుంది, అసలు నా వల్ల కావడం లేదు నాగమాత, ఫణీంద్ర ప్రతి ఒక్క పనికి నాకు అడ్డుపడుతున్నాడు అన్నట్టుగా. అయితే మోక్ష ఉండి పంచమితో ఇలా అంటాడు, ఫ్యూచర్లో మన బిడ్డ వల్ల మనం చాలా సంతోషంగా ఉంటాము, నువ్వు అలాంటి మాటలేం పట్టించుకోకు అని. కానీ వైదేహి వింటుందా? వినదు. పంచమిని కూడా మ్యానిపులేట్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటుంది. పంచమి నువ్వే చెప్పు, నీకు భర్త కావాలా బిడ్డ కావాలని అయితే అంటూ ఉంటే, ఇక పంచమి విషయంలో మోక్ష ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడతాడు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో, నీ బిడ్డ గురించి తల్లిలా నువ్వు ఎలా తల్లడిల్లిపోతున్నావో అంతే కదమ్మా పంచమి కూడా, మాతృత్వం తెలిసిందానివి నువ్వు ఇలా మాట్లాడతావా అన్నట్టు మాట్లాడతాడు. అయితే ఇది ఇలా కాదు అని పంచమి దగ్గరికి వెళ్ళి, పంచమి నువ్వే తేల్చుకో, నీ బిడ్డనా భర్తనా అంటే పంచమి ఏం చెప్తుంది, రెండు కళ్ళల్లో ఏ కళ్ళు కావాలి, ఏ కన్ను కావాలి అంటే ఏ ఆడదైనా ఏం చెప్తుందండి. అలాంటిదే పరిస్థితే పంచమికి కూడా. అయితే వైదేహి, నీ భర్తను నువ్వే కాపాడుకోవాలి, అందుకు నువ్వే నిర్ణయం తీసుకో, నేనైతే ఒప్పుకోనంటే ఒప్పుకొని బిడ్డ ఉండే పరిస్థితే లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. మరి సుబ్రహ్మణ్య స్వామి రంగంలో దిగితే కానీ పంచమి మోక్షాల బిడ్డ విషయంలో ఏదో ఒక మలుపు అనేది జరగబోదు. మరి ఏం జరుగుతుంది, పంచమి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది, మోక్ష ఏం చేయబోతాడు అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.